చలో నెక్స్ట్ వెలుగు విషయానికి వద్దాం. వెలుగులో ఇవాళ కనిపిస్తున్న వార్తలు, ఈవీఎంలపై మాటల యుద్ధం. టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ ట్వీట్తో మరోసారి చర్చ. ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చు ఎలన్ మస్క్. ఇండియాలోని ఈవీఎంలను హ్యాక్ చేయడం అసాధ్యం. రాజీవ్ చంద్రశేఖర్. మన ఈవీఎంలు బ్లాక్ బాక్స్ లాంటివి రాహుల్ గాంధీ. సో ఎలన్ మస్క్ టెస్లా కారు ఉంది కదా, ఆ అధినేత చేసిన కమెంట్స్ హైలైట్ అవుతూ ఉన్నాయి. సో దీంతో రాజకీయంగా పెద్ద దుమారం రేగుతున్నది. ఇగో ఏమంటున్నాడు ఆయన, ఈవీఎంలు చాలా ఈజీగా హ్యాక్ చేయొచ్చు అంటున్నాడు. ఈవీఎంల విషయంలో టెస్లా చీఫ్ ఎలన్ మస్క్, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని మస్క్ కమెంట్ చేయగా, ఇండియాలో తయారైన ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యం కాదని రాజీవ్ చంద్రశేఖర్ కౌంటర్ ఇచ్చారు. అంటే ఇండియాలో కాకుండా బయటివి హ్యాక్ చేయొచ్చట. అంటే ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చని ఒప్పుకుంటున్నట్టేనా? అమెరికా నియంత్రణలోని ప్యూర్టోరికోలో ఇటీవల నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపైన ఎలన్ మస్క్ స్పందిస్తూ, మనం ఈవీఎంలను తొలగించాలి, వాటిని వ్యక్తుల సాయంతో లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సాయంతో హ్యాక్ చేసే ప్రమాదం ఉన్నది అని ఎక్స్లో పోస్ట్ పెట్టిండు. దీనిపైన రాజీవ్ చంద్రశేఖర్ స్పందిస్తూ, సెక్యూర్ డిజిటల్ హార్డ్వేర్ను తయారు చేయడం అసాధ్యం అన్నట్లు మస్క్ మాట్లాడుతున్నారు. కానీ అది తప్పు. అమెరికా సహా ఇతర దేశాల్లో సాధారణ కంప్యూటర్ ప్లాట్ఫామ్స్ను వాడి ఇంటర్నెట్ కనెక్టెడ్ ఈవీఎంలు తయారు చేస్తారు. కానీ ఇండియాలో తయారు చేసే ఈవీఎంలు ఏ నెట్వర్క్తో మీడియాతో అనుసంధానం కావు. ఇంటర్నెట్, బ్లూటూత్, వైఫై కనెక్టివిటీ ఉండదు, రీప్రోగ్రామ్ చేసే వీలుండదు అని ట్వీట్ చేశారు. హ్యాకింగ్కు అవకాశం లేని ఈవీఎంలు తయారు చేసుకోవాలని అనుకునే దేశాలకు శిక్షణ ఇవ్వడానికి ఇండియా రెడీ అంటూ కౌంటర్ ఇచ్చారు. దీనికి మస్క్ బదిలిస్తూ, దేన్నైనా హ్యాక్ చేయొచ్చు అని అన్నాడు. రాజీవ్ చంద్రశేఖర్ స్పందిస్తూ, అవును ఏదైనా సాధ్యమే, కానీ థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు. క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా నేను ఏ లెవెల్ ఎన్క్రిప్షన్ అయినా డీక్రిప్ట్ చేయగలను, కానీ దీనికి ఈవీఎంలకు సంబంధం లేదు, ఈవీఎంలు పూర్తిగా సేఫ్ అని చెప్పిండట. ఇది కాంగ్రెస్కు ఒక ఆయుధంగా మారింది. ఎన్నికల పారదర్శకత పైన ఆందోళనలని రాహుల్ గాంధీ అంటున్నాడు. దేశంలో ఎన్నికల పారదర్శకతపై తీవ్రమైన ఆందోళనలు తలెత్తుతున్నాయని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. ఎలన్ మస్క్ ట్వీట్పై ఆయన స్పందించారు. ఇండియాలోని ఈవీఎంలు బ్లాక్ బాక్స్ లాంటివి, వాటిని పరిశీలించడానికి ఎవరిని అనుమతించరు. వ్యవస్థల్లో జవాబుదారీతనం లోపించినప్పుడు ప్రజాస్వామ్యం ఒక బూటకంగా మిగిలిపోతుంది అని రాహుల్ ట్వీట్ చేశాడు. సో ఈ దేశంలో కూడా పెద్ద చర్చ ఈ ఈవీఎంల మీద.